Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bola YouTube channel. మిత్రులారా, నేను గత కొద్ది రోజులుగా మీకు ఎన్నో లైవ్ ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తున్నా. ఎక్కువ మంది నాకు అడిగేటువంటి ప్రశ్న, దాదాపుగా నేను అడిగే ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఇస్తున్నా. ఈ మధ్య అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ టెట్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, టెట్ అంటే ఏంటిది, టెట్ అనేది ఏంటిది, అసలు టెట్ అనే పేరు ఏంటిది, డిఎస్సి అంటే ఏంటిది, డిఎస్సికి టెట్కి ఉన్న సంబంధం ఏంటిది, దీనికి ఎలా ప్రిపేర్ కావాలి, ఎన్ని పేపర్లు ఉంటాయి, ఎన్ని మార్కులు ఉంటాయి, ఏ మెటీరియల్ చదవాలి, అసలు ఇదంటే ఏంటిది అని అడిగే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. సరే, మీకోసం నేను మేకప్ టు ప్యాకప్ ఆ ఈకీల నుండి తలకట్టు దీర్ఘాల నుండి మొదలు పెడితే రౌతి వరకు చెప్తాను. అయితే నేను చెప్పే వీడియో ఎనాలిసిస్ ఉంటుంది కాబట్టి టైం పాస్ చూసేవాళ్ళు దయచేసి చూడకండి. వీడియో ఆఫ్ చేసి మీరేనా వేరే వీడియోకి వెళ్ళండి. లైఫ్లో ఉద్యోగం సాధించాలి, కష్టపడాలి, ఐ వాంట్ టు సంథింగ్, నేను ఏదైనా సరే సాధిస్తా, ఒక మంచి గవర్నమెంట్ లైఫ్ని లీడ్ చేస్తాను వాళ్ళు మాత్రమే చూడండి. నేను టైం పాస్ చూస్తా, కింద నెగిటివ్ కామెంట్ చేస్తుంటే మీరు చూడకండి. దయచేసి మీ అమూల్యమైన సమయాన్ని నా వీడియో మీద స్పెండ్ చేయకండి. ఓకేనా? మీకు ఎంటర్టైన్మెంట్ ఎన్నో ఉన్నాయి, మీ లైఫ్లో మీరు చూసుకోండి. బట్ నా వీడియోలు చూడాలంటే వాళ్ళకి ఒక మినిమం బుద్ధి జ్ఞానం అయితే ఉండాలన్నమాట. ఓకేనా? రైట్, కమ్ టు ద పాయింట్. ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుందాం, టెట్. టెట్ అంటే ఏంటిది సార్? ఏం లేదు, చాలా సింపుల్. టీఈటీ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. అంటే ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగానికి మనం రాస్తున్నప్పుడు డైరెక్ట్గా ఒక క్వాలిఫికేషన్తో రాస్తాం. ఇక్కడ అట్లా లేదండి. దీనికి ఏంటంటే ఇది ఒక సెమీఫైనల్. మనం కబడ్డీ, క్రికెట్ ఏదైనా కానీ సెమీఫైనల్కి వెళ్తేనే ఫైనల్ గెలుస్తాం. ఇంతకుముందు ఇప్పుడు డిగ్రీ అయిపోయింది అనుకోండి, డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేసేవాళ్ళు, బిఏ తర్వాత డైరెక్ట్గా డిఎస్సి ఎగ్జామ్ రాయాలి. దీనికి డైరెక్ట్ పరీక్షలు అనుకుంటాయి. లేదు టీటీసీ చేశారనుకుందాం, ఓకేనా? టీటీసీ అంటే ఇంటర్మీడియట్ టీటీసీ చేశారనుకుంటాం, ఇది కూడా డైరెక్ట్గా డిఎస్సి ఎగ్జామ్ రాసేది. ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఎగ్జామ్కి మధ్యలో కొత్త ఒకటి టెట్ అని పెట్టేశారు. ఇప్పుడంటే 10 సంవత్సరాలు 50 అనుకుంటే ఈ టెట్ అనే ఎగ్జామ్ పెట్టేశారు. అసలు ఈ టెట్ అనేది ఎందుకు పెట్టారంటే అసలు సెమీఫైనల్ లాగా పెట్టేశారు. అంటే ఎంత చదువుకున్న వ్యక్తి అయినా సరే డిఎస్సికి కాంపిటీషన్ కొంచెం తగ్గాలి. డిఎస్సి కాంపిటీషన్ తగ్గాలంటే టెట్ ఎగ్జామ్ ఒకటి పెట్టాలి. అట్లాగే విద్యార్థులకి ఎవరికి టెట్ టీచింగ్ వృత్తిలో అవుతున్నారు, వీళ్ళకి ఇంకా సబ్జెక్ట్ పైన అవగాహన పెరగాలంటే డిఎస్సి ఇచ్చే క్వశ్చన్ పేపర్ సరిపోతలేదు. కాబట్టి వీళ్ళు ఇంకా చదివించాలన్నప్పుడు టెట్ వచ్చేసింది. అయితే గుర్తుపెట్టుకుని, టెట్ క్వాలిఫై కాని వాళ్ళు డిఎస్సికి రాయగలరు. టెట్ క్వాలిఫై మస్ట్ అండ్ షుడ్ అనమాట. అంత ఏదో మళ్ళీ దీన్ని ఆగమాగంగా మనం క్వాలిఫై అయితే సరిపోదు. టెట్లో ఎంత పర్సెంటేజ్ వస్తే ఆ పర్సెంటేజ్ మార్కులు మళ్ళీ డిఎస్సిలో మనం ఎగ్జామ్ రాస్తే వచ్చిన పర్సెంటేజ్ కలుపుతారు. డిఎస్సి అన్నా టీఆర్టీ అన్నా ఒకటి. ఓకేనా? గుర్తుపెట్టుకుని, ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా వర్తిస్తుంది. డిఎస్ అంటే అందరూ తెలుసు, ఇప్పుడు టీఆర్టీ అంటే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, డిఎస్ అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డు కండక్ట్ చేసేటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, అట్లా వచ్చేస్తుంది. ఓకే, సరే. ఇప్పుడు మనకు ఈ టెట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీగా టీచర్ జాబ్కి పోయే ముందుగా మనం రాసేది సెమీఫైనల్ లాంటిది అనమాట. అయితే ఇక్కడ ఈ సెమీఫైనల్ ఎగ్జామ్ అనేది, ఈ టెట్ ఎగ్జామ్లో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పేపర్ 1, నెక్స్ట్ పేపర్ 2. ఇప్పటికే పేపర్ 1 పైన సపరేట్ వీడియో చేయడం జరిగింది. పేపర్ 1 ఎవరు రాస్తారంటే ఇంటర్ పాస్ అయ్యి, టీటీసీ కూడా పాస్ అయ్యి, ఓకేనా, ఇంటర్మీడియట్లో 50%, బీసీఏ 45%, ప్లస్ టీటీసీలో కూడా టీటీసీ యాన్యువల్ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా 50% అండ్ 45% ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఏం చేస్తారు, పేపర్ 1 రాస్తారు. పేపర్ 1 రాసిన తర్వాత మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ డిఎస్సిలో హెచ్జిటి ఉద్యోగాలు రాసుకుంటారు. సరే, ఈ ఆల్రెడీ వీడియో అయిపోయింది కాబట్టి ఆ వీడియో మీరు చూడండి, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది, దాన్ని పట్టుకొని మీరు చూడండి. పేపర్ 2కి వచ్చే మాత్రం ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పేపర్ 1 అనేది ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్. పేపర్ 1 టీటీసీ చేసిన ప్రతి వాళ్ళు ఇప్పుడు పేపర్ 1 అనేది టీటీసీ వాళ్ళు రాయొచ్చు, బీఎడ్ వాళ్ళు కూడా రాయొచ్చు కదా, కాబట్టి అది అందరికీ కామన్గా ఉంటుంది. బట్ పేపర్ 2 మాత్రం అందరికి ఒకటి ఉండదండి. ఇందులో మ్యాథమెటిక్స్ మెథడాలజీ వాళ్ళకి వేరు ఉంటుంది, సోషల్ మెథడాలజీ వేరు ఉంటుంది. ముందుగా పేపర్ 2కు ఎలిజిబిలిటీ పేపర్. సో ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ తీసుకుందాం. సో హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ పేపర్ 1? పేపర్ 1 ఎలిజిబిలిటీ తీసుకున్నట్టయితే, సార్ పేపర్ 2కి ఎలిజిబిలిటీ ఎవరంటే, ఇప్పుడు ద పర్సన్ మస్ట్ కంప్లీట్ దేర్ డిగ్రీ పూర్తయి ఉండాలి. నెక్స్ట్ బిఎడ్ చేసి వీళ్ళు దీనికి ఎలిజిబుల్. అయితే ఇక్కడ తెలుగు సబ్జెక్టుకు రాసే వాళ్ళు కానివ్వండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్కి రాసే వాళ్ళు అయితే కంపల్సరీగా వాళ్ళకి డిగ్రీతో పాటు పీజీ కూడా ఉండాలి. డిగ్రీ, పీజీ, బిఎడ్ ఉండాలి తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ వాళ్ళకి. ఇక మిగతా మెథడాలజీ డిగ్రీలో మీకు ఎవరైతే ఉన్నారో, అంటే మ్యాథమెటిక్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, సోషల్ కానీ, ఇట్లాంటి వాళ్ళకి డిగ్రీ బిఎడ్ సరిపోతుంది. ఓకేనా? రైట్.
సో ఇప్పుడు పేపర్ 2కి డిగ్రీ బిఎడ్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్. ఈ పేపర్ 2 2 రకాల డివైడర్. ఏజ్ పరంగా చెప్పాల్సి వస్తే ఇక్కడ ఏజ్ అందరికీ అవకాశం ఇస్తున్నారు. 44-45 వయసు వాళ్ళకు కూడా ఇస్తున్నారు. అయిపోయింది. డిగ్రీ బిఎడ్ రెగ్యులర్లో బిఎడ్ చేసినా, డిస్టెన్స్లో డిగ్రీ చేసినా, డిస్టెన్స్లో పీజీ చేసినా, ఎట్లా చేసినా డిస్టెన్స్లో బిఎడ్ చేసినా ఆల్ ఆఫ్ యువర్ ఎలిజిబుల్. స్పెషల్ బిఎడ్ చేసినా, రెగ్యులర్ జనరల్ బిఎడ్ చేసినా అందరూ కూడాను పేపర్ 2 రాసుకోవచ్చు. ఓకే. టీడీసీ చేసిన వాళ్ళు మాత్రం పేపర్ 2 రాయడానికి అవకాశం లేదు. ఓన్లీ డిగ్రీ బిఎడ్ ఉన్న వాళ్ళు మాత్రం పేపర్ 2 రాస్తారు. ఈ పేపర్ 2 అనేది 2 రకాలుగా ఉంటుంది. ఓకేనా? ఒకటి మ్యాథమెటిక్స్ మెథడాలజీ. ఓకే, సో మ్యాథమెటిక్స్ మెథడ్ అంటారు. నెక్స్ట్ సోషల్ మెథడ్. ఇలా 2 రకాలుగా ఉంటాయి. మ్యాథమెటిక్స్ ఉంటుంది, సోషల్కి ఉంటుంది. ఇప్పుడు మరి ఈ టెట్ పేపర్లో మ్యాథమెటిక్స్కి ఎవరెవరు అప్లై చేస్తారు అంటే మీ యొక్క డిగ్రీలో మ్యాథమెటిక్స్ ఉండి, లేదు ఫిజిక్స్, లేదు బయాలజీ, నథింగ్ బట్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎవరైతే ఉంటారో ఈ సైన్స్ గ్రూప్లో వాళ్ళందరూ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి అప్లై చేసుకోవాలి. డిగ్రీలో బీకామ్ ఆర్ బిఏ చదివిన వాళ్ళు బిఏ తరఫు చెప్తారు, దీనికి అప్లై చేసుకుంటారు. లేదా బీఈడిలో మెథడ్ 1 ఆర్ మెథడ్ 2, మెథడ్ 1 అయినా పర్లేదు, మెథడ్ 2 అయినా పర్లేదు. ఈ మెథడ్ 1లో ఆర్ మెథడ్ 2లో మ్యాథ్స్ అయినా ఉండాలి ఉన్నవాళ్ళు, బయాలజీ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ ఉన్నవాళ్ళు. ఓకే, ఈ 3 ఉన్నవాళ్ళు మ్యాథమెటిక్స్ మెథడ్కి అప్లై చేసుకోవాలి. మీరు బయాలజీ అయినా దీనికి అప్లై చేసుకోవాలి, ఫిజికల్ సైన్స్ అయినా దీనికి అప్లై చేసుకోవాలి, మ్యాథమెటిక్స్ అయినా దీనికి అప్లై చేసుకోవాలి. పొరపాటున బయాలజీ వాళ్ళకి నేను మొన్న ఈ మధ్య వీడియో చేశాను. టెట్కి సంబంధించి బయాలజీకి సపరేట్ మెథడ్లో కానీ పెట్టేసారు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. బయాలజీ వాళ్ళకైనా, మ్యాథ్స్ వాళ్ళకైనా, ఫిజికల్ సైన్స్ అయినా 3 మెథడాలజీ బిఎడ్లో ఉన్న 3 మెథడ్లకి మ్యాథమెటిక్స్ అనే మెథడాలజీ అనే పేపరే టెట్లో ఉంటుంది. నెక్స్ట్ సోషల్ విషయం తీసుకుంటే ఎవరికైతే సోషల్ సబ్జెక్టు బిఎడ్లో మెథడ్ 1 ఆర్ మెథడ్ 2గా ఎవరికి ఉన్నా సరే ఇక్కడ వీళ్ళలో సోషల్ మెథడాలజీ రాయాలి. సో ఇక్కడ బిఎడ్ ఏమేమి ఉండాలి అంటే సోషల్ మెథడాలజీ ఉండాలి, లేదా ఇంగ్లీష్ మెథడాలజీ, లేదా తెలుగు, ఇంకా లేకపోతే హిందీ, ఎవరైతే లాంగ్వేజెస్ ఉంటాయి కదా వీళ్ళు ఎవరైనా పర్లేదు, వీళ్ళందరూ కూడా సోషల్ మెథడ్ రాయాల్సింది. గుర్తుపెట్టు. ఇక్కడ మీకు ఎనాలిసిస్ ఐడియా అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ క్వశ్చన్ పేపర్ ఏంటిది, ఎన్ని మార్కులు ఉంటాయి, దీని 2 మార్క్స్లో సబ్జెక్ట్ ఏంటివి, ఈ మ్యాథమెటిక్స్ మెథడాలజీ గురించి, సోషల్ మెథడాలజీ గురించి సపరేట్ అని చెప్పుకున్నాం. ఓపుకుంటే వినాలి. ఓకేనా? రైట్, కమ్ ద పాయింట్. ఇప్పుడు ఈ టెట్ ఎగ్జామ్లో ఎస్, సో ఈ టెట్ ఎగ్జామ్లో మనం ముందుగా కొంచెం ఇది తీసుకుంటా, బికాజ్ స్పేస్ సరిపోదు, చాలా పెద్దగా రాయాల్సి వస్తుంది. టెట్ పేపర్ 2, ఈ టెట్ పేపర్ 2లో మ్యాథమెటిక్స్ మెథడాలజీ, ఓకేనా, జస్ట్ మ్యాథ్స్ రాసా, ఇక్కడ సోషల్ మెథడాలజీ రాసా. ఓకే, ఇప్పుడు ఈ మ్యాథ్స్కి ఎవరైనా ఎలిజిబుల్ అన్నా చెప్పాడు కదా, ఫిజికల్ సైన్స్ చేసిన వాళ్ళు బిఎడ్లో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ దీనికి ఎలిజిబుల్ అవుతారు. దీంట్లో సిలబస్ ఏమేమి ఉంటుంది అంటే ముందుగా టెట్ పేపర్ 2 అంటే 150 క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకేనా? నెక్స్ట్ 150 మార్క్స్ ఉంటాయి, 150 మినిట్స్ ఉంటాయి. దెన్ దిస్ క్వశ్చన్ కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్. మరి ఎగ్జామ్ ఆన్లైనా ఆఫ్లైనా? ఇంతకుముందు జరిగిన దాని పైన మీకు చూస్తే అయితే 2017 వరకు జరిగినటువంటి ఎగ్జామ్ అని కూడా ఆన్లైన్ జరిగినాయి. ఇప్పుడు టెక్నాలజీ వాడి కొంచెం ఆన్లైన్ పెరిగింది కాబట్టి మేబీ ఇప్పుడు జరిగితే ఆన్లైన్లో జరగవచ్చు. మల్టిపుల్ చాయిస్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. మరి దీనికి ఎన్ని మార్కులు అయితే ఎలిజిబుల్ సార్? ఎండింగ్లో చెప్తాం. ఇది మార్కులు అందరికీ ఒక తీరు ఉంటుంది, క్యాస్ట్ని బట్టి, రిజర్వేషన్ బట్టి క్వాలిఫై ఉంటుంది. దీని మార్కులతో ఉపయోగం తర్వాత చెప్తాం. ముందు సిలబస్ చెప్తాం. ఇక్కడ వచ్చేసి మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఏమేమి సిలబస్ ఉంటుంది అంటే ఫస్ట్ చూసుకుంటే మనకి చైల్డ్ డెవలప్మెంట్ నెంబర్ 1 ఇక్కడ రాస్తా. ఓకే, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. ఈ పెడగాగి నుండి వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్క్స్. నా నెక్స్ట్ సెకండ్ వచ్చేసి
కంపల్సరీ సబ్జెక్ట్ అని ఒకటి ఉంటుంది. కంపల్సరీ సబ్జెక్ట్ నథింగ్ బట్ ఇంగ్లీష్, దీని నుండి 30 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా, లాంగ్వేజ్ నథింగ్ బట్ దీన్ని L1 అంటారు. అంటే మనం యొక్క మాతృభాష పైన సెలెక్ట్ చేసుకుంటే 30 మార్కులు తెచ్చుకోవచ్చు. మాతృభాష అనేది కాదు కానీ మీకు డిగ్రీలో తెలుగు ఉన్నదా, తర్వాత సంస్కృతం ఉన్నదా, లేకపోతే మరాఠీ ఉందా, ఉర్దూ ఉన్నదా, హిందీ ఉన్నదా, గుజరాతీ, ఇలాంటి సబ్జెక్టుని బట్టి మీరు తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఇవి 3 కామన్గా, అంటే సోషల్ మెథడ్ తీసుకున్నా సరే ఇవే ఉంటాయి. ఓకేనా, మ్యాథమెటిక్స్ మెథడ్ అదేకైనా సోషల్ మెథడ్ అదేకైనా ఇవి కామన్ సిలబస్ అనమాట. దీన్ని ఈ 3 టాపిక్స్ని నాన్ కోర్ అంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే టెట్ పేపర్ 2లో సిలబస్ 2 రకాల డివైడ్ ఉంటుంది, కోర్ సిలబస్, నాన్ కోర్ సిలబస్. దీన్ని నాన్ కోర్ అంటారు. ఇప్పుడు ఈ చైల్డ్ సైకాలజీ అండ్ డెవలప్మెంట్ పెడగాలజీ ఏదైతే ఉందో ఇది బీఈడిలో ఒక పేపర్, ఇది సపరేట్గా సైకాలజీ అనే పేపర్, దాంట్లో నుండి 30 మార్క్స్ వస్తాయి. తర్వాత కంపల్సరీ సబ్జెక్ట్ అంటే ఇది ఇంగ్లీష్ అండి. ఇక్కడ ఇంగ్లీష్ అని రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంగ్లీష్ గ్రామర్ డెప్త్గా ఉంటుంది, అక్కడ నుండి 30 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ తెలుగు సబ్జెక్ట్ లేదు, హిందీ మీరు ఎవరైనా తీసుకుంటే దాని నుండి వస్తాయి. ఇది 90 మార్క్స్ కామన్గా. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు దీనికి వచ్చుకుందాం. 4th దీంట్లో ఉంటుంది ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఈ మ్యాథ్స్ అంటే మ్యాథమెటిక్స్ మెథడాలజీ అంటే దీని నుండి 60 క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి 60 + 90 ఏంటండి ఓవరాల్గా 150 ఇదన్నమాట. ఒకవేళ సోషల్ వాళ్ళకి అయితేనేమో ఓన్లీ సోషల్ సబ్జెక్ట్ నుండి 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి ఎంత అవుతుంది, దీంట్లో కూడా 60 మార్కులు వచ్చేస్తాయి. ఇలా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అయితే ఈ మ్యాథమెటిక్స్లో మళ్ళీ డెప్త్గా కూడా చెప్తాను, రైట్, చూద్దాం. సో మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో ఈ ఎగ్జామ్కి అప్లై చేయడానికి ఫిజికల్ సైన్స్ అయినా బయాలజికల్ సైన్స్ అయినా ఎవరైనా సరే దీనికి రాయాల్సిందే. ఇక్కడ ఫస్ట్లో మనం చూసుకుంటే 90 మార్కులు కామన్గా అందరికీ ఉంటాయి. సోషల్ అయినా మ్యాథమెటిక్స్ అయినా, ఇండియన్ సైకాలజీ 30 మార్కులు, ఇంగ్లీష్ 30 మార్కులు, లాంగ్వేజ్ తెలుగులో వచ్చేసి 30 మార్కులు. ఇకపోతే మ్యాథమెటిక్స్ వాళ్ళకి 60 మార్కులు స్పెషల్ సిలబస్, వీళ్ళకి సోషల్లో స్పెషల్ సిలబస్ 60 మార్క్స్, 60 అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ సిలబస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ 30 వస్తాయి. ఇంగ్లీష్లో మాత్రం 30 మార్కుల సిలబస్ ఏదైతే ఉంటుందో ఈ 30 మార్క్స్కి 24 డెప్త్ గ్రామర్ ఉంటుంది, 6 మార్క్స్ పెడగాలజీ ఉంటుంది. మళ్ళీ ఇదంటే కంటెంట్, దీన్ని కంటెంట్ అంటారు, దీన్ని మెథడ్ అంటారు. మెథడ్ అంటే ఇంగ్లీష్ని ఎలా బోధించాలి అనే బోధన అధ్యయన పద్ధతులు అప్రోచెస్ ఉంటాయి, దీని నుండి ఇట్లా వస్తాయి. నెక్స్ట్ తెలుగులో కూడా 24 క్వశ్చన్లు, ఆ క్వశ్చన్స్ వస్తే ఇంకొక 6 ప్రశ్నలు దేని పని వస్తాయి అంటే మెథడాలజీ బోధించే విధానం పని చాలా డెప్త్ అనమాట. సో ఇవి ఇట్లా వస్తాయి. ఇకపోతే మ్యాథమెటిక్స్ మెథడాలజీ వాళ్ళ విషయంలో చూసుకున్నట్లయితే స్పెషల్ ఓన్లీ మ్యాథమెటిక్స్ వీళ్ళ చూసుకున్నట్లయితే మనకి మ్యాథ్స్ నుండి అంటే ఓవరాల్గా మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఎన్ని 60 మార్కులు. ఈ 60లో ఓన్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్ నుండి 30 మార్కులు వస్తాయి. ఈ 30లో 24 వచ్చేసి అప్ టు డిగ్రీ వరకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్, అంటే పీజీ కూడా కొంచెం ఇన్వాల్వ్ అవుతుంది కానీ డిగ్రీ వరకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ నుండి 24 క్వశ్చన్స్ వస్తే ఒక 6 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ బోధన అధ్యయన పద్ధతుల పైన ఇస్తారు. ఓకేనా, రైట్. ఇప్పుడు 30 అయిపోయినాయి. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి ఫిజికల్ సైన్స్ నుండి వచ్చేసి ఇక్కడ మనకి 12 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, 12 మార్కులు ఉంటాయి దీని నుండి. నెక్స్ట్ బయాలజీ సబ్జెక్ట్ సంబంధించి 12 క్వశ్చన్లు వస్తాయి, దీని నుండి 12 మార్కులు మనకు ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని నుండి ఒక 3 మార్కులు, దీని నుండి ఒక 3 మార్కులు మనకు మెథడాలజీ పరంగా ఉంటాయి. అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ 3 అంటే ఇవి స్పెషల్గా 6 మార్కులు అవుతాయి. అంటే దీంట్లో సపరేట్గా అనమాట, అడిషనల్ క్వశ్చన్స్ కాదు. ఈ 12లో 3 అనమాట, నేను ఇక్కడ రాసిన కన్ఫ్యూజన్ కాదు. అంటే ఇక్కడ 9 అనుకోండి, ఇట్లా అనుకోండి. ఓకేనా, రైట్. సో ఈ రకంగా మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఈ మార్కులు ప్లస్ ఈ మార్కులు ఇవన్నీ మనం కలుపుకోగలిగితే ఇవి మనకి ఎన్ని అవుతాయి, 48 అవుతాయి. సెకండ్ అవుతాయి ఓవరాల్గా మనకి 12 అవుతాయి. సో ఈ 48 + 12 ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే మనకి ఈ మార్కులన్నీ కలుపుకుంటే 60 మార్కులు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 2017-16 ఒక ఖమ్మం నుండి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తన ఒక ఆత్మహత్యలో ఒక లెటర్ రాసి ఏం రాసిందంటే, సార్ నేను బైపీసీ స్టూడెంట్కి ఇంటర్మీడియట్లో
డిగ్రీలో బీజెడ్సి బాటనీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, నేను బీఈడీలో వచ్చేసి బయాలజికల్ సైన్స్ మెథడాలజీ 1, మెథడాలజీ 2 అనేది తెలియదు. సరే ఇప్పుడు నేను టెట్ కంపల్సరీ రాయాల్సి వస్తుంది. 4 సార్లు రాసిన నేను టెట్ క్వాలిఫై అవ్వలేదు. ఎందుకంటే నేను చదివిన నా యొక్క బయాలజీ సబ్జెక్టు నుండి కేవలం నాకు 12 మార్కులు మాత్రమే ఉన్నాయి. 12-15 మార్కులు మాత్రమే నా యొక్క సబ్జెక్ట్ నుండి ఉన్నాయి. ఫిజికల్ సైన్స్ నాకు సరిగా రాదు, ఇంటర్లో నుండి సరిగా అర్థం కాదు. అర్థమైనా ఓకే. మ్యాథమెటిక్స్ నాకు అసలే రాదు, 30 మార్కులు అదే ఉన్నది. నేను ఎట్లా పాస్ అవ్వాలి సార్? ఈ మ్యాథమెటిక్స్ కూడా అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్లో, 10th అన్న ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ నాది ఎంపీసీ కాదు కాబట్టి నేను ఎలా దీనికి పోవాలి సార్ అని చెప్పేసి నేను ఎన్నిసార్లు క్వాలిఫై అయ్యాను. దయచేసి ఈ యొక్క టెట్ సిలబస్ని మార్చండి. ఇది బయాలజికల్ సైన్స్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. బైపీసీ విద్యార్థులకు కనుగొనగా లేదు. ఎంపీసీ విద్యార్థి అంటే ఎంపీసీలోకి ఎట్లాగో 30 మార్కులు వాళ్ళ సబ్జెక్ట్ ఉన్నది. ఫిజికల్ సైన్స్ అంటే నథింగ్ బట్ వీళ్ళకి ఎట్లాగో డిగ్రీలో ఫిజిక్స్, ఇక్కడ ఫిజిక్స్ తీసుకున్నట్టే డిగ్రీలో వాళ్ళకి మ్యాథ్స్ కూడా ఉన్నట్టే. అంటే వాళ్ళు కూడా రెండు ఇబ్బంది పడరు. వాళ్ళు బయాలజీ సబ్జెక్ట్ చదువుకుంటే వస్తుంది, కొంచెం అర్థం అయితే వస్తుంది. కానీ మా పరిస్థితి ఏంటిది అని చెప్పి సూసైడ్ చేసుకుంటూ అనుకోవడం జరిగింది. సో దీని మీద ఒక బైపీసీ విద్యార్థులకు మాత్రం మీద ఇబ్బందిగానే ఉంటుంది, ఖచ్చితంగా ఇబ్బంది. ఎందుకు ఇబ్బంది అంటే మీరు మ్యాథ్స్ నేర్చుకోవాల్సిందే. మీరు మినిమం క్వాలిఫై కావాలన్నా మార్కులు దొరుకుతా, మ్యాథ్స్ రాకపోతే క్వాలిఫై అవ్వడం కష్టం. ఇక మీరు మ్యాథ్స్తో కుస్తీ పట్టాల్సిందే, గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా బయాలజీ సబ్జెక్ట్ ఉన్న బాధపడకండి, నేను మీకు కొన్ని చెప్తాను. ఇంకా ముందు కూడా ఏమేమి సిలబస్ ఉంటుంది, ఎట్లా ప్రిపేర్ కావాలో కూడా చెప్తా, టెన్షన్ పడకండి. ఓకేనా? రైట్. ఇకపోతే సోషల్ మెథడ్. సోషల్ మెథడ్లో మనకి 60 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సోషల్ మెథడ్లో దీంట్లో 48 సబ్జెక్టులు వస్తాయి. సబ్జెక్ట్ అంటే అప్ టు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సబ్జెక్ట్ని డెప్త్గా చదువుతూ డిగ్రీ కూడా టచ్ చేయాలి. అంటే జాగ్రఫీ కానివ్వండి, ఇవి కొంచెం డెప్త్గా ఉంటుంది. భూమి దాని ఆకాశం ఇవన్నీ ఉంటాయి. సో 48. ఇక్కడ 12 మార్క్స్ వచ్చేసి దాని యొక్క కంటెంట్ అంటే మెథడాలజీ ఇలా ఉంటుంది. సో 12 and 48 వచ్చేసి 60 మార్క్స్. 60 + 30 ఇంగ్లీష్, 30 సోషల్, 30 థియరీ, ఓవరాల్గా 150. ఇది పేపర్ 2 ఉన్నటువంటి సిలబస్ విధానం. ఓకేనా? రైట్. ఇప్పుడు పేపర్ 2 విషయంలో సోషల్ అంటే వాళ్ళు హిందీ అయినా ఏదైనా కానీ సోషల్ చదవాల్సిందే, ఇంకా అంతే సంగతి. ఇప్పుడు బీకామ్ వాళ్ళు అంటారు ఎగ్జాంపుల్, బీకామ్ వాళ్ళు బీఎడ్ చేశారు అనుకోండి, వాళ్ళు టెట్ రాయాల్సి వస్తే వాళ్ళు సోషల్ సబ్జెక్ట్. నిజానికి సోషల్ వాళ్ళకి డిగ్రీలో ఉండదు, కానీ ఇక్కడ వాళ్ళు చదవాలి. అట్లాగే బైపీసీ, ఇంటర్మీడియట్ బైపీసీ వాళ్ళు డిగ్రీలో బీజెడ్సీ చేసి ఆ తర్వాత బీఈడీలో బయాలజికల్ సైన్స్ మెథడ్ చేసినప్పటికీ వీళ్ళు ఇక్కడ మ్యాథమెటిక్స్ మెథడ్ రాస్తారు కాబట్టి ఖచ్చితంగా మ్యాథ్స్కి వీళ్ళు నేర్చుకోవాల్సిందే. కానీ స్పెషల్గా మ్యాథమెటిక్స్కి ఒక మెథడ్ అంటూ పెట్టలేరు వీళ్ళు. అదొకటి. ఓకేనా? రైట్. ఇక క్వాలిఫై అయితే సార్ ఎన్ని మార్కులకి క్వాలిఫై అనేది కూడా డిస్కస్ చేసుకుంటే ఓవరాల్గా మనకి టెట్లో 150 మార్క్స్ ఉన్నాయి కదా. ఈ 150 మార్క్స్కి the qualified marks are the 60% and 50% and 40%. Okay. Now 60% అంటే 90 మార్క్స్ వస్తాయి. 55 అంటే 50 అంటే 75 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి 40 అంటే 60 మార్క్స్ వస్తాయి. నౌ కమ్ టు దట్. ఈ టెట్ ఎగ్జామ్ని అందరూ పేపర్ 2, పేపర్ 1 ఎవరు ఎగ్జామ్ రాసినా కానీ ఎవరైతే ఓసీ క్యాస్ట్ ఉంటారో వీళ్ళకి ఈ 90 మార్క్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ రావాలి. ఓసీ వాళ్ళకి 90 వస్తే వీళ్ళు టెట్ క్వాలిఫై అన్నట్టు. బీసీలకు ఆల్ బీసీఏ, బీసీబీ, ఎస్సీ/ఎస్టీ కాదు, బీసీఏ, బీసీడీ, బీసీ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా 75 మార్క్స్ వస్తే క్వాలిఫై. ఎస్సీ/ఎస్టీలకు ఎవరైతే ఇక్కడ ఎస్సీ అండ్ ఎస్టీ రిజర్వ్ కేటగిరీ ఉన్నారో వీళ్ళకి 60 మార్క్స్ వస్తే సరిపోతుంది అనుకున్న ఓవరాల్గా అయితే సరిపోతుంది. ఎందుకు సరిపోదు చెప్తా సార్. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకంటే వాళ్ళ క్యాస్ట్ రిజర్వేషన్ ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇవ్వాల్సి ఉన్నా ఇద్దరికి రావాల్సింది ఏమన్నా ఉంటే మినిమం ఉండొచ్చు. కొత్త రూల్స్ రెగ్యులేషన్ వచ్చినాక మనం చూద్దాం సార్. మరి ఇప్పుడు నేను బీసీ సార్, నాకు 74 మార్క్స్ వచ్చాయి సార్. ఓకే. ఇప్పుడు నేను డిఎస్సి రాయరా? ఒక్కసారి టెట్ ఎగ్జామ్ వచ్చి టెట్లో నువ్వు మినిమం క్వాలిఫై కాకపోతే డిఎస్సి రాయరాదు. అంత ఘోరం ఉంటుందా సార్? అంతే ఉంటుంది. మరి ఉద్యోగం అంటే ఊరికే రాదు కదా మిత్రులారా. కాబట్టి కష్టపడి చదవాలి. సరే సార్, నేను ఇప్పుడు బీసీని సార్, నాకు 75 వచ్చాయి సార్. క్వాలిఫై అయినట్టే. డిఎస్సి రాయొచ్చు. సరే సార్, నాకు డిఎస్సీ ముఖ్యం కదా, దీంతో జస్ట్ క్వాలిఫై అయిపోతుందా? సరిపోదు మిత్రమా, అట్టే క్వాలిఫై అయిపోదు. ఎందుకంటే అడిగినవా? రైట్ చెప్తా. దీని యొక్క మార్కులు తీసుకెళ్ళి డిఎస్సిలో కలుపుతారు. ఎట్లా కలుపుతారు సార్?
నీకు డిఎస్సి ఎగ్జామ్ అనేది 100 మార్కులకు జరిగినా దీన్ని 80 మార్కులుగానే ట్రీట్ చేస్తారు. ఇంకొక 20 మార్కులు ఈ పర్సెంటేజ్ నుండి తీసుకొచ్చి ఇక్కడ కలుపుతారు. అంటే చాలామంది ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు రాసి పోగొట్టుకున్న మీరు ఎవరైనా కదిలించండి, ఎవరైనా అడగండి, 1 మార్క్తో పోయింది, 1/2 మార్క్తో పోయింది అంటారు. ఎవరైనా అడగండి. చాలా వరకు ఎందుకు 1 మార్క్తో పోయిందంటే ఒక ఉద్యోగాన్ని మిస్ అయ్యాడంటే ఈ రోజుల్లో టెట్ ఇవ్వటం కూడా మిస్ అవుతారు. టెట్ ప్రాణానికి ఇట్లా తగిలిపోయింది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 80 మార్కుల డిఎస్సి పరీక్షకి నీకు 60 మార్కులు వచ్చాయి అనుకున్నావు అంటే నువ్వు టాప్లో ఉన్నావు. 80కి 60 అంటే మంచి మార్కులే, జిల్లా ఫస్ట్ ర్యాంక్ అనుకున్నాం ఇది. కానీ నువ్వు టెట్ ఎగ్జామ్ 75తోనే పాస్ అయ్యావు. 75కి నీకు ఎన్ని మార్కులు కలుస్తాయి అంటే ఇక్కడ నేను చెప్తున్నా 10 మార్కులు కలుస్తాయి. ఓకేనా? ఇప్పుడు నీ పర్సెంటేజ్ ఎవరు ఎంతైందండి? 75. అంటే ఇది డిఎస్సి పర్సెంటేజ్. ఓకేనా? ఇది డిఎస్సి రాసిన ఎగ్జామ్ది, ఇది టెట్ కలిపి, ఇదేమో టోటల్ తీసుకున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇదే ఏదైతే 60 మార్క్స్ ఉన్నాయో, రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 60 మార్క్స్ నీకు 60 వచ్చాయి, కానీ నీ ఫ్రెండ్కు ఎన్ని వచ్చాయి అంటే టెట్ మార్కులు 75 చేయాలి, అతనికి 110 ఉన్నాయి అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఇది 16 వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మాట్లాడినట్టే మరి ఫ్రెండ్ ఆయన కూడా 60 వచ్చాయి, టెట్ మార్కులు నీకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదైనా 16 కలిసిన ఎక్కువ ఎవరో తీసుకుని ఎంత మీకు 76 అయినాయి. చూసినావా? ఎప్పుడు జాబ్ వస్తారు? ఇక్కడ ఈ 76 నుండి 70 మధ్యలో ఎంతమంది ఉంటారు కదా? ఇంకా 1000 మంది ఉంటారు. అందుకని టెట్ కీలకం. టెట్లో ఎంత స్కోర్ వస్తే అంత ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆకలితో ఉన్నామా, ఫస్ట్ ఫుడ్ దొరికిందా, దీన్ని పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ దాన్ని తినాలి. ఏం కాలేదు, కొంచెం తిన్నా పర్లేదు, ఆడ బాగా తింటా అంటే అంతే సంగతి. అందుకే మీరు అనుభవాలు తెలుసుకోండి. పరీక్ష రాసి ఫెయిల్ అయ్యి ఒక్క దగ్గర చిన్న పాయింట్తో ఉద్యోగం పోగొట్టుకున్నామని తెలుసుకోండి. డిఎస్సి ఎంత ముఖ్యమో టెట్ అంతే ముఖ్యము. అందుకే మనకు అంటారు కదా, సక్సెస్ అయిన లైఫ్ కాదు, ఫెయిల్యూర్ అయిన లైఫ్ ఏదో నేను తెలుస్తున్నాను. అందుకే ఫెయిల్యూర్ అయ్యి 1 మార్కుతో ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు చెప్తారు టెట్ యొక్క గొప్పతనం ఏంటి. ఓకేనా? రైట్. సరే మిత్రులు, ఏమన్నా అయిపోయింది సార్, మీరు నాకైనా హెల్ప్ చేస్తారా సార్? నా దగ్గర అయితే మెథడాలజీ పరంగా అయితే నేను 2-3 వ్యక్తులను పెట్టుకొని నేను క్లాస్ చెప్పించి ఏర్పాటు చేస్తాను. నన్ను ఇప్పటికీ అడుగుతున్నారు. ఎందుకంటే అన్నున్న మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఫిజికల్ సైన్స్, బయాలజికల్స్ అన్నీ నేను చెప్పే ఎక్స్పర్ట్ అయితే ఐఎమ్ నాట్ కాదు. కానీ నేను కొన్ని టాపిక్స్ చెప్తూ కొన్ని వీడియోలు అయితే పెడతాను. ముందుగా అయితే ఇంగ్లీష్ గ్రామర్ 30 మార్కులు ఉంది. చాలా డెప్త్గా ఉంటుందండి. ఎంత అంటే అంత డెప్త్గా ఉంటుంది. టెట్ ఏదో మన ఇంటర్మీడియట్లో ఉన్నట్టుగా అల్ల టఫ్ ఇవ్వదు. చాలా డెప్త్ ఉంటుంది. మీకు చాలా విషయాలపైన అవగాహన ఉండాలి. చెప్తే 60 క్లాసులలో 30 మార్కుల ఇంగ్లీష్ క్లాస్ ఉండదండి, అంత డెప్త్గా ఉంటుంది. ఆ క్లాసెస్ రికార్డ్ అయితే నేను చేస్తున్నా. ఇప్పటికీ కొన్ని రికార్డ్ చేసి అప్లోడ్ చేసిన, చూడొచ్చు. భవిష్యత్తులో కూడా ఇంగ్లీష్కి పెడతా. తర్వాత మిగతా సబ్జెక్టులు కూడా నాకు సంబంధించిన మంచి ఎక్స్పర్ట్స్ ఏదైతే హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లలో పనిచేసిన అనుభవం ఉన్నటువంటి మా మిత్రుల బృందం ఉన్నది. అలాంటి వాళ్ళతో కొన్ని క్లాసెస్ నేను రికార్డ్ చేయించేసి అది పెడతా. మీకు చాలా యూజ్ అవుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగం సాధించినటువంటి ఉద్యోగాల్లో కూడా టాప్ ర్యాంకులు వచ్చి ఎవరైతే సబ్జెక్ట్లో చాలా ఎక్స్పర్ట్ ఉన్నారో అలాంటి వాళ్ళను బేస్ చేసుకొని నేను వాళ్ళతో మాట్లాడి సిలబస్ కొంచెం తయారు చేసి రికార్డింగ్ చేసి అయితే నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. మెటీరియల్ కూడా మా దగ్గర సపరేట్గా ఉండదు, కావాలంటే అది కూడా మేము ప్రయత్నం చేసి ఇస్తాం. అది నెక్స్ట్ ఒక రోజు నేను స్పెషల్గా ఎవరైతే ఇలాంటి క్లాస్ కావాలంటే వాళ్ళతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి అది మేము ఇస్తాం. ఓకేనా? సో ఇంతవరకు అయితే టెట్ పేపర్ 1 పేపర్ 2 చెప్తా. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే సిలబస్లో టాపిక్స్ ఏమిటి, డిఫరెంట్ టాపిక్స్ ఏమి ఉన్నాయి, ఏ టాపిక్ని చదవాలి, ఎట్లా చదవాలి, అంతే ఇట్లా నేను చెప్పినట్టు. కానీ కొంతమంది అడుగుతారు సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి, ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, దిస్ ఈజ్ నాట్ యాన్యువల్ ఎగ్జామ్. యాన్యువల్ ఎగ్జామ్లో క్వశ్చన్కి ఒక ఆన్సర్ అంతా సరిపోతుంది. యాన్యువల్ ఎగ్జామ్ కాదు. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ బిట్ కాదు. అసలు ఇక్కడ నుండి క్వశ్చన్ అడగడు, అలాంటివి చాలా తక్కువ. అన్ని టాపిక్స్ చదువుకుంటూ పోవడమే. ఇప్పుడు సోషల్ సబ్జెక్ట్ మీకు కమల మీరేవాడు, మీకు తెలుగులో 30 మార్కులు ఇక్కడ ఉన్నాయా? ఇప్పుడు ఏం చేయాలి? 6th, 7th, 8th, 9th, 10th, ఇంటర్మీడియట్ ఫస్ట్, ఇంటర్మీడియట్ సెకండ్, డిగ్రీ ఫస్ట్, సెకండ్, ఇన్ని పుస్తకాల కట్ట చదివితే నీకు 30 మార్కులకి పనిచేస్తున్నారు. అన్నీ చదవాలి. ఇంగ్లీష్ గ్రామర్ 30 మార్కులు గ్రామర్ కదా. అసలు నౌన్ నుండి మొదలు పెడితే సింపుల్, కాంప్లెక్స్, కంపౌండ్, కెర్నల్, నాన్ కెర్నల్ సెంటెన్స్ వరకు డెప్త్ గ్రామర్ చదివి ప్రాక్టీస్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ సైకాలజీ, ఎడ్యుకేషన్ సైకాలజీ ఇదేంటిది మన బిఎడ్ బుక్ ప్లస్ టీటీసీ వాళ్ళ బుక్ రెండింటిని కనీసం 6 నుండి 7 సార్లు చదివి నోట్స్ రాసుకోవాలి. సార్ దీనికి ప్రిపేర్ కనుక అమ్మ ఇంత టైం సార్ 6th క్లాస్ నుండి డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ థర్డ్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్ తెలుగు పుస్తకానికి నాకు 2 నెలలు పడుతుంది సార్. మరి 2 నెలలు చదివితే నీకు వచ్చే 30 మార్కులు ఎదుగుతున్నాం.
మళ్ళీ ఆ 2 నెలలు చదివి నువ్వు కనీసం క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చేస్తావా చేయడం నేను అంటే ఎంత డెప్త్గా ప్రిపేర్ కావాలో నీకు తెలిసి రావాలి. ఓపిక, ఉద్యోగం అంటే ఓపిక మాట ఉండాలి కదా, అలా ప్రిపేర్ కావాలి. ఇంగ్లీష్, గ్రామర్, సైకాలజీ అదే అయిపోయినాక మ్యాథమెటిక్స్ ఏంటివి 30 మార్కులు ఉంది. ఇక్కడ నీది బైపీసీ అయినా ఎంపీసీ అయినా ఫిజికల్ సైన్స్ అయినా మ్యాథ్లు ఏదైనా సరే నువ్వు సచ్చినట్టు బతుకుకుంటూ యుద్ధం చేసుకుని చదవాల్సిందే. అమ్మో సార్ ఇంత కష్టపడాలి ఎక్కడ చదువుతుంది సార్, మళ్ళీ 6th, 7th, 8th, 9th, 10th, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ థర్డ్ ఇయర్ పుస్తకాలని దగ్గర తెచ్చుకొని పెట్టుకో, కష్టపడి చదువు సార్. అన్ని పుస్తకాలు ఇప్పుడు అయితే సార్ మరి గవర్నమెంట్ జాబ్ ఊరికి వస్తుందా? కాంపిటీషన్ ఉంది మిత్రమా. అదేం లేదు సార్, స్టడీ మెటీరియల్ నాకు డైరెక్ట్ సార్ చదువుతాను, చదువుకో, చూడు రిజల్ట్ వచ్చినా నీకు ఏమన్నా ఇవన్నీ అది తర్వాత దానికి ప్రిపేర్ కావాలి సార్. ఇప్పుడు అంత టైం లేదు కదా సార్, టైం లేని ఎవరికి నీకు లేదచ్చు. రోజు 24 గంటలు అందరికి సమానం ఉంది దేవుడు ఇచ్చేది. మబ్బుల 4 గంటలకు లేవాలి, ఉదయం 4 గంటలకు లేచి చదువుకుంటూ పోవాలి. చదువుకో, ఎక్కువ టైం స్పెండ్ చేయి. ఎందుకు చదవాలి? నువ్వు ప్రయత్నం చేస్తే ఏదైనా వస్తుంది. ఓకేనా? కాబట్టి నీది ఎంత నువ్వు ఇంత డెప్త్గా ప్రిపేర్ అయినా ఇది నీకు డిఎస్సీలో యూజ్ అవుతుంది మళ్ళీ. ఎందుకంటే డిఎస్సీలో మళ్ళీ సైకాలజీ ఉంటుంది 10 మార్కులు, ఇక్కడ డెప్త్ అవుతుంది, ఇక్కడ యూజ్ అవుతుంది. డిఎస్సీలో కూడా మళ్ళీ 10 మార్కులు ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది. ఇది అయిన వాటికి కూడా ఉపయోగపడుతుంది. డిఎస్సీలో మళ్ళీ నువ్వు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, ఏది రాస్తుంది నీకు అక్కడ ఉద్యోగంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ టాపిక్స్ అక్కడ నీకు యూజ్ అవుతాయి. అంటే నువ్వు సగంకి డిఎస్సీ ఇక్కడ ప్రిపేర్ అవుతున్నట్టు, అందుకే టెట్ మీద ఎక్కువ ఫోకస్ చేయి. నెక్స్ట్ వీడియోలో నేను సిలబస్ టాపిక్స్ అవన్నీ చెప్తాను, వెయిట్ చేయండి, చూస్తూనే ఉండండి. మోడల్ ఐడియాస్ మరి ఇంత కష్టపడి నేను మీకు ఇంత విలువైన సమాచారం ఇచ్చిన కాబట్టి మీరు నాకు ఏం లేదు, జస్ట్ ఒక్క లైక్ చేయండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను మిమ్మల్ని అడగాలి, అవసరం ఉంటే మీరు నాతో ఉంటారు, లేకపోతే పోతారు, అది మీ ఇష్టం. ఇక్కడ రైట్, ఆల్ ది బెస్ట్.